భయంతో వేస్ట్ అన్న అనేవాళ్ళు అన్న నిలబడతామని వస్తున్నారు. ఊర్లలో పరిస్థితి మంచి లేదు. మా ఊర్లో 5గురికే రుణమాఫీ అయిందన్న, మా ఊర్లో 10 మందికే రుణమాఫీ అయిందన్న. అసలు ఎవ్వరికి కాలేదన్న. కాంగ్రెస్ వాళ్ళు ఏడుస్తున్నారన్న. వాళ్ళు మొన్నటిదాకా కండువలు వేసుకొని ఇట్లా పోయిన వాళ్ళు ఇప్పుడు కండువ తీసి ఏం తీసి అప్పుడే తిరుగుతున్నారని అంటున్నారు. ఆ పరిస్థితికి వచ్చింది. ఇంకా ఇక వీళ్ళేనా కేంద్రంతో ఏదో ఒక ఇప్పుడు ఎన్డీఏతో అన్నా కలిసి ఉండాలి, కాంగ్రెస్ పార్టీతో అన్నా కలిసి ఉండాలి. రెండింటితోనూ రెంటికి చెడ్డ రేవళ్ళలాగా తయారవ్వాలా మన బీఆర్ఎస్. దాంతో కొంత మైనసే అయింది మాకు. కనీసం ఆ కమ్యూనిస్టులతో ఉండేది. కమ్యూనిస్ట్ ఇంకా వాళ్ళ ప్రభావం కనిపిస్తుందా తెలంగాణలో? ఇప్పుడు మాదంటే సింగరేణి బెల్ట్ అక్కడ సరే కొంత నన్ను ఉంటుంది కదా. అవును, 1-2% అని ఉంటుంది కదా. ఇప్పుడు 1-2% తోటే కదా మేము పోయింది. టోటల్ అవును, టోటల్గా అయితే 1 or 2% అంతే కదా. ఆ పర్సెంటేజ్ అయితే కవర్ అవుతాం కదా మేము. ఎవరు లేకుండా వేరు. అంటే కేసీఆర్ గారు జనరల్గా ప్రజలను బాగా నమ్మిండు. 100% ప్రజలు నన్ను ప్రత్యక్షంగా చూస్తున్నారు. వాళ్ళ కోసమే నేను పనిచేస్తున్నా అనేది ఆయన ఎక్కువ నమ్మిండు అనేది నేను భావిస్తున్నాను. సో కనుక ఆ పార్టీ ఈ పార్టీతో ఉంటేంది లేకపోతే మన ప్రజలు మన పార్టీ ఈ ప్రజల కోసమే పుట్టిన పార్టీ. 10 సంవత్సరాలు వాళ్ళ కళ్ళ ముందట నేను ఉన్నా అని ఆయన భావించింది ఎక్కువగా. కనుకనే వాళ్ళని ఓవర్లుక్ చేసాడని నేను అనుకుంటున్నాను. స్ట్రైట్గా అడుగుతాను, మీరు బీజేపీలోకి వెళ్తారని గట్టి టాక్. ఎందుకు వెళ్ళాలి? నేను వెళ్ళాలని టాక్. ఎవరు నన్ను టాక్ చేస్తలేరు. ఏదో ఒక వెళ్తారని కూడా టాక్. అసలు తప్పది. ఈటెల రాజేందర్ గారితో మీకున్న అనుబంధం కానీ? ఈటెల రాజేందర్ గారికి కేటీఆర్ గారికి కూడా మంచి అనుబంధం ఉంటుంది. కేసీఆర్ అప్పుడు మరి బీఆర్ఎస్ని వదిలేసేసి ఆయన బీజేపీలో ఎందుకు జాయిన్ అవుతారు అంత అనుబంధం ఉంటే? అంటే కేసీఆర్ గారితో విభేదం రావడం వలన వచ్చింది తప్ప కేటీఆర్ గారు వాళ్ళిద్దరు సొంత అన్నదమ్ములాగా ఉంటారు. నేను దానికి ప్రత్యక్ష సాక్షి. ఎందుకంటే కేటీఆర్ గారు కేసీఆర్ గారి తనయుడు, మంత్రి అయిన తర్వాత కూడా ఈటెల రాజేందర్ గారినే ప్రశంసించేది ఆయన. నా మార్గదర్శకుడు అనేది ఆశ్చర్యపోయిన నేను. అదే రాజేందర్ అన్నతో కూడా అనేది అన్న నిన్ను ఇప్పటికి కూడా ఆయన ముఖ్యమంత్రి కొడుకు మంత్రి అయి కూడా నువ్వు మార్గదర్శకుడు అంటానని కేసీఆర్ మార్గదర్శకుడు అంటలేడన్నా. నేను గ్రేట్ అన్న కేటీఆర్ అని చెప్పిన నేను. ఏంటి అంత డిఫరెన్స్ ఏంటి కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి ఈటెల రాజేందర్ గారికి? తెలియదు కదా మనకు. నా అంత లెవెల్ నాది కాదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో కలిసి ఉన్న వాళ్ళు, వాళ్ళ వ్యవహారం మనం ఎట్లా. మీకు రాజేంద్ర గారికి ఎక్కడ నేను ఎమ్మెల్యే అయినాక నేనే 2014 నుంచి నాకు ఆయన పరిచయం రాజేంద్ర గారు. అంతే. అంతకుముందు నాకు పరిచయం లేదు, కలిసి ఉన్నది కాదు. నేను ఉద్యమంలో అంటే బీఆర్ఎస్లో కూడా లేను. నేను వైఎస్ఆర్ పార్టీ అవును టీడీపీలో కొద్ది రోజులు, వైఎస్ఆర్లో కొద్ది రోజులు. టీడీపీలో ఉన్నారు కదా కొన్నాళ్ళు. 1.5 years. ఎలా ఉంది అది? టీడీపీకి వైఎస్ఆర్సీపీకి ఏమైనా డిఫరెన్స్ కనిపించింది? వైఎస్ఆర్సీపీ జబర్దస్త్ పార్టీ, జగన్ మంచి లీడరు 100%. మరి మొన్న ఎన్నికల్లో ఓడిపోయాడు కానీ ఓటమిని మనం చిత్తుగా ఓడిపోయారని చెప్పాను. 11 సీట్లు ఏంటండి? 151 నుంచి 11 ఏంటండి? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు అసలు మొన్న ఎన్నికలు? జీరోకి పోయిన వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు ఉంటారు. ఆ టైము అర్థం చేసుకునే ఒక్క వ్యక్తి మీద ఇంతమంది దాడి చేసారు, అది గుర్తుపెట్టుకోరు మీరు. 1% ఓడిపోయింది ఆయన. ఎంత 1 or 2? అంతే, 1 or 2%. 2% తోటి ఓడిపోయిండు ఒక్క మనిషి. మళ్ళీ ఎంత నీతి ఆయన లోపల ఉన్నది ఎవరు చెప్తలేరు. ఒక్కరే. మీరేం చూసారు ఆయన దగ్గర? ఆయన లోపల ఉన్న ఒకటి మాట ఇస్తే కట్టుబడి ఉంటారు.